నాకు ఈ సినిమా బిగినింగ్ నుంచి ఈ సినిమాతో అనుబంధం ఉంది. బికాజ్ నేను భరత్ మా ట్రావెల్ చాలా పాతది. డైరెక్టర్ భరత్ నాకు ఆల్మోస్ట్ తన రాసుకున్న ప్రతి కథ చెప్తాడు. కథలు బాగా చెప్తున్నాడు, మరి ఎట్లా తీస్తాడో అనుకున్నాను యాక్చువల్లీ. బట్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ 50% కన్విన్స్డ్. ఓకే, భరత్ బాగానే తీస్తాడు అనిపించింది. భరత్తో కూడా అదే చెప్పాను. భరత్ ప్రామిసింగ్గా ఉన్నాయి, నీ విజువల్స్ అయితే నిజంగా ప్రామిసింగ్గా ఉన్నాయి. సో నేను నీ వర్కింగ్ స్టైల్ చూసి ఐ థాట్ ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద విజువల్స్. తర్వాత ఇప్పుడు ప్రీఫేస్ చూసిన తర్వాత అర్థమైంది, భరత్ యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ప్రీఫేస్. షేక్ ఇట్ ఉంది ప్రీఫేస్, చాలా 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 బాగుంది. సార్ యు ఆర్ లైక్ టూ గుడ్, క్రేజీ బ్యాక్గ్రౌండ్, నిజంగా అదిరిపోయింది సార్. అండ్ శివ ఎక్కడున్నాడా హీరో? బయటికి వెళ్ళాడా? ఓకే శివ, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సైమా యాజ్ అ ప్రామిసింగ్ యంగ్ హీరో. ఈ సినిమాతో ఐ గెస్ యుల్ బీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ వెరీ బ్యాంకబుల్ హీరో ఆల్సో. మను చరిత్ర అనే ఈ సినిమా మనందరి లైఫ్లో ఒక చరిత్రగా మిగిలిపోవాలని, ఫాలింగ్ ఇన్ లవ్ ఇస్ అ పెయిన్ఫుల్ జాయ్ అనే క్యాప్షన్ ఓన్లీ సినిమాలోనే పెయిన్ ఉండాలి, ప్రొడ్యూసర్స్కి యాక్టర్స్కి మొత్తం యూనిట్కి జాయ్ ఒక్కటే మిగిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ మీన్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ భరత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏదైతే నేను కంట్రోల్ చేసుకోలేనో అవి డెఫినెట్గా చెప్తున్నాను. సినిమా అనేది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ వెరీ డార్క్ సినేరియో. నాకు బాగా నచ్చినటువంటి బ్యాక్డ్రాప్ అది. అటువంటి బ్యాక్డ్రాప్లో వచ్చిన కథలన్నీ ఇప్పటిదాకా హిస్టరీలో లాస్ట్ 30 yearsలో మీరు చూస్తే అన్ని బ్లాక్ బస్టర్సే. అంటే దేనికి కంపారిజన్స్ ఒక టైటిల్ తీసుకుని చేయొద్దు, కానీ ఇటువంటివి వచ్చిన కథలన్నీ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. అండ్ ఈ సినిమా నేను చూశాను ఆల్రెడీ, అంటే వితౌట్ ఆర్ఆర్ చూశాను. ఈ సినిమాకి భరత్ రాసుకున్న కథ ఏదైతే ఉందో టుడే టైమ్స్కి, ఈరోజు ఉన్న కరెంట్ సిచ్యువేషన్కి, యూత్కి, ప్రతి వాళ్ళకి ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చుతుంది. ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, ఎక్కడ వల్గారిటీ ఉండదు, కానీ ఇంటెన్స్ ఉంటుంది లవ్ స్టోరీ, ఇంటెన్స్ ఫైట్స్, చాలా బాగుంది సినిమా. ఈ సినిమాకి లైఫ్ ప్రాణం ఈజ్ గోపీ సుందర్. ఐఎమ్ టెలింగ్ యూ, గోపీ సుందర్ మ్యూజిక్ ఈజ్ దీనికి స్ట్రెంత్. ఇది ఒక్కటి మీరు చూసిన 1 minute 38 seconds ఈజ్ ఓన్లీ ది జస్ట్ ఎగ్జాంపుల్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పడానికి. ద ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దట్. తను ఈజ్ పుట్టింగ్ ఆల్ ఈజ్ ఎఫర్ట్ అండ్ థింగ్. ఈజ్ కంటిన్యూస్లీ డూయింగ్ సెవరల్ ప్రాజెక్ట్స్, బట్ ఈజ్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దిస్. అండ్ అనదర్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ధనంజయ్ గురించి మీకు బ్రీఫ్గా ఒకే మాట చెప్తాను. 14 films హీఈస్ డూయింగ్ యాజ్ హీరో. కెన్ యూ బిలీవ్? హీఈస్ డూయింగ్ 14 films. అందులో హీఈస్ వర్కింగ్ ఇన్ కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు అన్నీ. ఇందాక ఏదైతే అన్నారో తనకి ఇలా తెలుగు అవ్వాలని, తనకి ఒక్కటే కాదు 4 languages కిలా అవుతుంది. దట్స్ మై ప్రామిస్. రేపు మీరు రాబోయే పుష్ప చూడండి, విల్ సీ ఓన్లీ హిమ్. అంటే తన ఫ్యూచర్ అంత స్ట్రాంగ్గా ఉంది. తనకి భరత్ వెళ్ళి కన్విన్స్ చేసినప్పుడు ఒకసారి ఫోన్లో నేను మాట్లాడినప్పుడు, రాజ్ సార్ తప్పకుండా చేస్తానని చెప్పాడు తను. ఐ థ్యాంక్ హిమ్ ఎ లాట్. ధనంజయ్ యవడనే గ్రేట్ జాబ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ అలాగే దీనికి లిరిక్స్ అండ్ చంద్రబోస్ గారు, సిరాశ్రీ గారు, అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. చంద్రబోస్ గారు అయితే ఈయన భరత్ వెళ్ళి నెత్తి మీద వెళ్ళి కూర్చొని నాకు ఇవాళ కావాలంటే, నాకు 48 hours కావాలంటే కూడా ఒకసారి ఇచ్చారు. అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. అండ్ ప్రగతి, మెగా ఆకాష్, ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమాకి దే పుట్ దేర్ బెస్ట్ అండ్ గ్రేట్లీ అప్రిషియేట్ భరత్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నరాల్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఫర్ కంటిన్యూస్లీ ట్రస్టింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ డూయింగ్ ఇట్. అండ్ అలాగే రానీ హూ బ్రాట్ ఫార్వర్డ్ దిస్ ప్రాజెక్ట్ టు మీ. సో వీళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ, యూ హవ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్.
అండ్ నాకన్నా కూడా రేపు ఆడియన్స్ ఆ మాట చెప్తారు, ట్రస్ట్ మీ. సో మను చరిత్ర ప్రీఫేస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ మా ప్రొడ్యూసర్ నారాల శ్రీనివాస్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో నన్ను బిలీవ్ చేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్స్. మా ప్రొద్దుటూరు టాకీస్ పర్సన్స్ అశ్విన్ సార్, రత్నయ్య గారు, కేసీ గారు, మురళి గారు, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ సిరాశ్రీ గారు. సో సిరాశ్రీ గారి దగ్గర నుంచి ఈ సినిమా స్టార్ట్ అయిందండి. సిరాశ్రీ గారు సో ముందు సిరాశ్రీ గారు రాజ్ కందుకూరి గారిని కల్పించారు. రాజ్ కందుకూరి గారికి స్క్రిప్ట్ నచ్చి ఆల్వేస్ అంటే ఓ వెన్నుదన్నుగా ఉన్నారు. అలానే మా హీరో శివ కందుకూరి గారు, మేఘా ఆకాష్ గారు, ప్రగతి శ్రీవాత్సవ్ గారు, అసలు డాలి ధనంజయ్ గారు ఒప్పుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో నేను ఏ కథ అయినా ముందు ఫస్ట్ రాసినప్పుడు నాకు ఒక జడ్జిమెంట్ కోసం ఫస్ట్ మధునందన్ గారికి చెప్తాను. హీఈస్ మై ఫిలాసఫర్. సో థ్యాంక్ యూ. సో మా డిఓపి రాహుల్ శ్రీవాత్సవ్ గారు, సో తన లైవ్ పెట్టాడు ఈ సినిమా కోసం. సో ప్రదీప్ గారు, శివ, సో అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. మా డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి గారు, సో అందరికీ. సో చంద్రబోస్ గారు సార్ ఈ సినిమాలో అద్భుతమైన 2 పాటలు రాయడమే కాకుండా వచ్చి యాక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. అసలు ఎప్పటికీ రుణపడి ఉన్నాను సార్. సో అలానే సో ఈ సినిమాకి మెయిన్ ప్రాణం గోపి సార్. గోపి సార్ 7 సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. అంటే ఒక సినిమాలో మామూలుగా అంటే ఒక సాంగ్ టచ్ లేకుండా అంటే డిఫరెంట్ సాంగ్స్ అన్నీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ గోపి సార్. సో గోపి సార్ రావడం యాక్చువల్గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వెరీ బిజీగా ఉండి కూడా ఇక్కడికి వచ్చినందుకు గోపి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి గారికి. ప్లీజ్ ఇంకొక పర్సన్ గురించి గట్టిగా మాట్లాడాలండి, అదే రత్నయ్య గారు. సో రత్నయ్య గారు అంటే ఎవ్రీ సెకండ్ నాతో నుండి ఏం కాదు మనం చేద్దాం సార్, బడ్జెట్ అవసరం లేదు, మంచి కథ ఇది, చాలా మంచి కథను మన జనాల్లోకి చాలా గట్టిగా తీసుకెళ్దాం అని చెప్పేసి రత్నయ్య గారు వెన్నుదన్నుగా ఉన్నారు. సో థ్యాంక్ యూ రత్నం సార్. సో ఒక అంటే ఈ సినిమా నుంచి వెళ్ళి రాసారికి ఒక మాట చెప్తాను. నేను ఎప్పటికీ చెప్పేవాడిని. మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, తీసుకున్నప్పుడు ఉన్న మాట ఇచ్చేటప్పుడు ఉండాలి కదరా అని. సో కథ చెప్పినప్పుడు ఉన్న మాట చూపించేటప్పుడు ఉండాలి. సో ఇక నుంచి శివ కందుకూరి కాదు, మను దుర్గరాజ్. సో అది అవుతారని నమ్మకం నాకు ఉంది. సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, మను చరిత్ర గురించి క్లుప్తంగా చెప్పాలంటే సిగరెట్ తాగితే ఆ మత్త 5 నిమిషాలు ఉంటుంది, ఆల్కహాల్ ఒక పూట ఉంటుందేమో, డ్రగ్స్ ఒక రోజు ఉంటుందేమో, మళ్ళీ నెక్స్ట్ నుంచి మామూలే. బట్ మను చరిత్ర ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో చాలా ఎక్కువ రోజులు ఉంటుందన్న నమ్మకం ఉంది ఆ మత్తు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఏ సినిమా అయినా సరే కథే ముఖ్యం అండి. మేము భరత్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఆయన చెప్పిన నేరేషన్ కానివ్వండి, సినిమా చూసినట్టే చెప్తారు. ఆయన 3 గంటలు 4 గంటలు తీసుకుంటారు కథ చెప్పడానికి. అది వినంగానే మాకు బాగా నచ్చి ఈ సినిమాకి కథే బలగం అంతా కూడా కథ భరత్ గారు. దాన్ని నమ్మి మేము మొట్టమొదటిగా ఈ సినిమా ఓకే అని చెప్పామండి. అయితే ఒక మంచి డైరెక్టర్, కొత్త డైరెక్టర్, ఒక మంచి హీరో, ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు సినిమా అంతా బాగా వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే అది ఓన్లీ అండ్ ఓన్లీ మీడియా మిత్రుల వల్లే అవుతుంది, మీడియా ద్వారానే అది జరుగుతుంది. అయితే మేము ఫుల్గా నమ్మి, మేమే కాదండి ఈ కథని కాజల్ అగర్వాల్ గారు వినగానే మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఎస్ నేను కూడా ఉన్నాను అని చెప్పేసి మాకు బ్లెస్ చేసినందుకు ఆవిడకి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. సో ఇటువంటి కొత్త డైరెక్టర్, కొత్త సినిమా, మాలాంటి కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని
మీ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు మా మీద ఉంటాయని, ఇలా మీ ఆశీర్వదిస్తూ ఉంటే మేము మంచి మంచి సినిమాలు తీస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. It might take longer than it's actually needed, but I would genuinely like to thank the entire team. And today, because it's the first day of Navratri, I'm on fast, and it's a very auspicious day, I would really like to thank everybody here, all of you here who's here to help us promote, and we really expect a lot of love from all of you. I would like to thank Bharat sir. I was at my home in Ayodhya, I still remember, and I was doing this small little dance on Butta Boma, and my manager happened to share it across. And the next thing I knew is that I was flying to Hyderabad to meet Bharat sir. Right after that, I fell in love with the script, and as much as I can talk about it, I'm sure once you get to see, you'll know what I'm actually talking about. The script is crazy, and I'm sure all of you will love it. I would love to thank the director's team, the DOP team, production, Raj uncle, and my co-actor who's been very, very supportive, because initially I did have like a language problem, but now I can understand Telugu. So thank you everybody, and thank you again for, you know, just being so accepting, and I've become like a part of the industry now, and it's really overwhelming. Thank you so much. ఇంత టైం గడిచిన తర్వాత కూడా ఈ ప్రిఫేస్ చూసిన తర్వాత ఇంకా లోపల ఒక వైబ్రేషన్, ఇంకా అది అలాగా లోపల సస్టైన్ అవుతూ ఉంది. అది ఆ ఇంటెన్సిటీ. భరత్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా హంబుల్గా తప్పులుంటే క్షమించండి ఇలా ఇలా అని మాట్లాడాడు, కానీ కథ చెప్పినప్పుడు కానీ సిచ్యువేషన్ చెప్పినప్పుడు కానీ ఆ ఇంటెన్సిటీని వన్ షుడ్ ఫీల్ ఇట్. ఇక్కడ మీరు తెర మీద ఏదైతే ఫీల్ అయ్యారో అది అక్కడ మేము వింటున్నప్పుడు ఫీల్ అయ్యాం, టెక్నీషియన్స్ అందరం కూడా. మొట్టమొదటి తను స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగుంది అనిపించింది. నాకు ఒక హీరో కావాలండి, ఆ హీరో కోసం చూస్తున్నాను అన్నాడు. ఎవరు అంటే అప్పటికి ఇంకా శివ కందుకూరి ఫస్ట్ ఫిల్మ్ కూడా అయినట్లేదు నాకు గుర్తుండే, అంటే స్టిల్స్ అవి ఉన్నాయి బయట. నాకు తిను కావాలండి అన్నాడు. అంటే మరి ఏం చేయాలి అంటే నాకు రాజ్ కందుకూరి గారిని పరిచయం చేయండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఇలాగ భరత్ అండి నాకు అజయ్ భూపతి దగ్గర పరిచయం, RX100కి చేశాడు, ఇప్పుడు మహాసముద్రం స్టోరీ సిట్టింగ్స్లో కూడా మేము కూర్చున్నాము, చాలా ఇంటెన్స్ స్టోరీ నెరేటరు అని చెప్పాను. అవునా అండి అని చెప్పని వెంటనే పిలవటం, మాట్లాడటం, నేనేది ఫీల్ అయ్యానో ఆయన కూడా అదే ఫీల్ అవ్వటం, రాజ్ కందుకూరి గారు కూడా, శివ కూడా అదే ఫీల్ అవ్వటం. ఇంకా అలాగే మనకి మొత్తం ప్రాజెక్ట్ టేకాఫ్ అయిపోయింది. ఏ సినిమాకైనా కూడా టైటిల్, పోస్టర్ అండ్ ట్రైలర్, ఈ మూడే ఫస్ట్ 3 స్టెప్స్ అనమాట. టైటిల్ మను చరిత్ర అని పెట్టాడు, అది ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతుంది. అంటే అల్లసాని పెద్దన్న గారి మను చరిత్ర సాహిత్యంలో ఎలాగో ఇక్కడ పెద్దగాని భరతన్న గారి మను చరిత్ర ఇది సినిమా చరిత్రలో నిలిచిపోతుందని అనుకుంటున్నాను. నిజంగా చాలా ఇంటెన్స్ స్టోరీ అండి. శివ కందుకూరి కూడా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఒక 3-4 షేడ్స్ ఉంటాయి మొత్తం దాంట్లో. అండ్ అంటే తను ఒక్కటనే కాదు, ప్రతి పాత్ర కూడా ఇట్ విల్ డిఫైన్ ద పర్ఫార్మెన్స్. నేను RR కాకముందు ఒక 50 మినిట్స్ ఫిల్మ్ చూశానండి. చూస్తే నాకు పావుగంట చూసినట్టు అనిపించింది అంతే, వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. 50 మినిట్స్ చూస్తే 50 నిమిషాలు, నాకు 15 నిమిషాలు మాత్రమే చూసినంత ఫీలింగ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ సినిమాకి. ఇప్పుడు చూసినటువంటిది ఈ ప్రిఫేస్లో ఉన్న, అదే ఈవెన్ ఆ ప్రిఫేస్ అనే పేరు పెట్టడం కూడా, నేను రాజు గారికి ఫస్ట్ చెప్పాను, భరత్ ఏది కూడా రొటీన్గా చెప్పడు, రొటీన్గా చేయడు, ప్రతి దాంట్లోనూ కూడా ఏదో ఒక కొత్తదనం, ఆ కొత్తదనంలో ఒక ఔచిత్యం. నిజంగా ట్రైలర్, టీజర్ అనే పదాల కంటే ప్రిఫేస్ అనేది కరెక్ట్ పదం. అంటే ఒక ముందు మాట, పుస్తకానికి ముందు మాటలాగా ఒక సినిమాకి ఒక ముందు చూపు. ఇది ఖచ్చితంగా ఇది ఒక రైట్ వర్డ్ అనమాట. ఇలాగ ఒక ఔచిత్యం ఉంటుంది, కొత్తదనం ఉంటుంది భరత్లో. సో ఇంత చాలా బాగా చేశాడు. ఇక గోపీసుందర్, నేను ఇది ఫస్ట్ టైం గోపీసుందర్ గారితో పనిచేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఏ లిరిసిస్ట్కైనా కూడా ట్యూన్ బాగుంటే వెంటనే పాట మొదలెట్టే బుద్ధి వస్తుంది రాయటానికి.
ట్యూన్లో కాస్త ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం సింక్ అవ్వడానికి టైం తీసుకోవడం జరుగుతుంది. కానీ గోపి సుందర్ గారి ట్యూన్స్ విన్న వెంటనే అసలు ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా వెంటనే రాయటం, వర్షన్ బై వర్షన్ నేను భరత్ తోటి కూడా వెంటనే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంటెన్స్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. పాటలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అలాగే నాకు ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే, ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉన్నా కూడా చంద్రబోస్ గారితో కార్డ్ షేర్ చేసుకోవటం ఈ సినిమాతోటే నాకు అయింది. నిర్మాత నరాల శ్రీనివాసరెడ్డి గారు పాట రాయించుకోవడానికి భరత్తో పాటు మా ఇంటికి వచ్చారు. చాలాసేపు మాట్లాడారు నాతో. ఆయన ప్రముఖ అవధాని నరాల రామిరెడ్డి గారికి దగ్గరి బంధువు ఆయనకు శ్రీనివాసరెడ్డి గారికి కేవలం సాహిత్యం పట్ల అభిరుచే కాకుండా అభినివేశం కూడా ఉంది ఆయనకి. ఆయనతో మాట్లాడుతుంటే చాలా అరుదైన కలయిక, అక్షరము అర్థం రెండు అరుదైన కలయిక. మనస్ఫూర్తిగా ఆయనకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంగా. అట్లాగే శివ కందుకూరి, వాళ్ళ నాన్నగారు రాజ్ కందుకూరి గారు అందరికీ తెలుసు. ఎన్నో మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆయన నిర్మాతగా. వాళ్ళ నాన్నగారు శివానందమూర్తి గారు, మా గురువు సీతారామ శాస్త్రి గారికి శివానందమూర్తి గారు గురువు గారు, మా గురువుగారికి గురువు గారు వీళ్ళ నాన్నగారు అనమాట. తాతగారి పేరే శివాకు పెట్టారనమాట. శివానందమూర్తి గారు ఆలోచనాపరులు, ఆముష్మికవేత్త, అపార జ్ఞాన సంపన్నులు. ఆయన వారసత్వం, ఎంత గొప్ప వారసత్వం మీ అబ్బాయిది. వారసత్వంతో పాటు వీరి సత్వం కూడా ఉంది కాబట్టి ఒక అరుదైన కలయిక. చిత్రం చాలా ఘనమైన విజయం సాధిస్తుంది. ఆ వారసత్వం వీరి సత్వం కలిస్తే ఏంటి, చరిత్రే, అది మను చరిత్ర అయింది. చాలా సంతోషం. అట్లాగే భరత్ గురించి చెప్పాలి. భరత్ ఇప్పుడు ఈ ప్రీఫేస్లో పైన రాసిన ఒక మాట ఉంది, పెయిన్ఫుల్ జాయ్. పెయిన్ పక్కనే జాయ్ వచ్చింది. అది ఒక ఆక్సిమోరాన్, విరోధాభాస భాష, పదబంధం. ఆ పదబంధాన్ని సృష్టించడంలోనే తన ప్రతిభ కనపడుతోంది. ప్రతిభతో పాటు పట్టుదల కలిగిన దర్శకుడు భరత్. ఎందుకంటే పాండమిక్ ముందు నాకు కథ చెప్పాడు. ఇంకా పాట రాయమని చెప్పేస్తే నేను రకరకాల ఒత్తిళ్ళు, రకరకాల దాంట్లో మెల్లిమెల్లిగా ఆలస్యం చేస్తుంటే ప్రతిరోజు ఫోన్ చేసేవాడు, ప్రతిరోజు కాల్ చేసి ఏమండి పాట, నా పాట అని చెప్పేసి అలా వెంటాడి 2 పాటలు, అద్భుతమైన పాటలు నా చేత రాయించాడు. పట్టుదల, ప్రతిభతో పాటు సహనము ఆయన భవితవ్యానికి అదే సోపానం అని మనస్ఫూర్తిగా నమ్ముతూ. తర్వాత ఇంకోటి, భరత్ది మా ఊరే, వరంగలే, మా బ్యాచే. తర్వాత ఇంకా శిరాశ్రీ గారితో చెప్పారు, ఆయనే మొదటిసారిగా ఆయనతో కలిసి రాస్తున్నాను. చాలామందికి శిరాశ్రీ గారు అంటే పాటల రచయితగానే తెలుసు, కానీ ఆయన సంస్కృత పండితులు చాలామందికి తెలియదు. అమేయ ప్రజ్ఞానిధి, చాలా గొప్ప వ్యక్తి. ఇంకా ఆయన కళ నుండి మరెన్నో మంచి పాటలు తెలుగు ప్రేక్షకులకి, తెలుగు శ్రోతలకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే సాంప్రదాయ మూలాలు ఉన్న స్వరకర్త గోపి గారితో కూడా నేను మొదటిసారి పనిచేస్తున్నాను. ఆయన సాంప్రదాయ మూలాలతో పాటు పాశ్చాత్య ధోరణి కూడా ఈ సినిమాలో మనకు కనబడబోతుంది. మనస్ఫూర్తిగా అందరికీ శివ గారికి, తర్వాత ప్రగతి శ్రీవాత్సవ్కి, అట్లాగే మధునందన్ గారు గుండె జారి గల్లంత అవ్వాలి మళ్ళొకసారి మీ నటనతో. మా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా చేత ఏం తమాషా చేయించాడో భరత్ రేపు పొద్దున మనం తెరమి చూడబోతున్నాం. శ్రీరాశ్రీ గారు కూడా, మీరు కూడా సరే. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, శుభ ఆశంసలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ టాకింగ్ ఇన్ స్టేజ్, ప్లీజ్ forgive me, and thanks for choosing me for this project, Bharat ji. This film is all about, according to me, this is Bharata Charitra. It is like he's so much dedicated, and I feel a lot of dedication, frustration, a lot of emotion in his face while I'm composing. I don't know why. So he came to my home in Cochin, and we sat for one day, and we composed 9 songs in one day. This is what happened that day. And it's not about I composed 9 songs in a day. That's not a big deal, but the way he inspires a composer, that's very important. So he's very good in expressing emotions, and really thank God that I am also a part of this movie. And there are a lot of people are here. It's a teamwork, completely teamwork. Every film is like a teamwork. So this teamwork, it will get blossom when the media people reach this
film into the next level, to getting into the people. So I request all my media friends, please support us, support Manu Charitra and new director Bharat and Shiva Kandakuri had a fantastic job in this movie. And I was doing this background score for this particular title. I really enjoyed, and a lot of suggestions came from Bharatji. I really admire your thoughts and your ideas. I really admire everybody who worked for this project, and especially with lyricists and their support. And it's a teamwork. God's grace. All the best to the entire team. So please bless us to reach heights. Thank you. థ్యాంక్ యూ సో మచ్ గోపి సుందర్ గారు. సినిమా ఈవెంట్స్ అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, అండ్ ఎస్పెషలీ మను చరిత్ర అనే సినిమా ఈవెంట్ అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. ఈ సినిమా గురించి చాలా సింపుల్గా చెప్పాలంటే ఐ థింక్ మను చరిత్ర ఇస్ అ ఫిల్మ్ దట్ ఎవ్రీ యాక్టర్ వాంట్స్ తన లైఫ్లో. ఒక యాక్టర్గా మనకు ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది, ఏంటంటే ఒక మంచి ఫైట్ చేయాలను, ఒక మంచి డాన్స్ సాంగ్ చేయాలని, లేకపోతే ఆడియన్స్ని నవ్వించాలని, ఏడిపించాలని. ఇవన్నీ నాకున్న ఒక మొత్తం బకెట్ లిస్ట్ ఈ ఒక్క సినిమాతో కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ భరత్ బ్రో, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. అండ్ మను అనే క్యారెక్టర్ నేను ప్లే చేయగలననే కాన్ఫిడెన్స్ మీకు డే 1 నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నాకు ఏ ఒక్క రోజు కూడా ఆయనతో పనిచేసినప్పుడు ఒక ఫస్ట్ టైం డైరెక్టర్తో పనిచేసినట్టు అనిపించలేదు. ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న విజన్, హీస్ ఆల్రెడీ ఆన్ అన్ అదర్ లెవెల్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఆయన ఈ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళు ఉంటారు, అండ్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ దిస్. ఏ సినిమాకైనా ఐ థింక్ ఒక కాస్ట్ అండ్ క్రూ, ఒక వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ దొరకడం చాలా కష్టం అండి. అలాంటిది మాకు ఐ థింక్ నేను భరత్, ఐ థింక్ బోత్ ఆఫ్ us we were blessed to find such amazing technicians and such amazing actors for this film. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు they were at the top of their game. సో అలాంటిది మాకు ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత మంచి కాస్ట్ అండ్ క్రూ దొరకడం మా అదృష్టం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు అండి, రైట్ ఫ్రమ్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్ ఈ సినిమాని చాలా ప్రేమిస్తూ పనిచేశారు. అండ్ ఐ థింక్ తర్వాత మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు ప్రతి ఒక్క ఫ్రేమ్లో ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. సో కమింగ్ టు ది యాక్టర్స్, ఈ సినిమాలో హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండి. ఎవ్రీ సింగిల్ డే సెట్లోకి వెళ్ళినప్పుడు ఒక చాలా బ్యూటిఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. మా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్స్ అండ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ డాలి ధనంజయ్ బ్రో వెల్కమ్ టు తెలుగు సినిమా. ఆయన యాక్టింగ్ టాలెంట్ గురించి నేను చెప్పని అవసరం లేదు. ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. హీస్ డన్ సమ్ వండర్ఫుల్ సినిమా. ఎవ్రీ సింగిల్ డే ఆయనతో పనిచేస్తుంటే ఐ హ్యాడ్ సంథింగ్ న్యూ టు లెర్న్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ సో మచ్ పాజిటివిటీ ఇన్ టు ద ఫిలిం బ్రో. అండ్ తెలుగు సినిమాలో ఐ థింక్ ఆయనని ఇంకా చాలా సినిమాల్లో చూస్తాం దీని తర్వాత. సో సూపర్ పాజిటివ్ అబౌట్ దట్. And so we had the wonderful opportunity to have Suhas on board. Darling, wonderful person and a wonderful human being. I think I found a great friend through this film, which is Suhas and also Dhananjay bro. And ee cinemalo other actors, Madhu Anna, Srikanth Iyengar garu, I think Pramodni garu, Devi garu, such wonderful actors andi. Truly blessed to have gotten this opportunity. అండ్ ఈ సినిమాలో మేఘా ఆకాష్, ఐఎమ్ షూర్ ఈ సినిమా చూసిన తర్వాత ఆల్ ఆఫ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. షీ వాస్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. అండ్ ద న్యూ టాలెంట్ ప్రగతి, వెల్కమ్ టు తెలుగు సినిమా. ఐఎమ్ షూర్ విల్ సీ ఇన్ అ లాట్ మోర్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ సో యా, లైక్ ఐ సెడ్, ప్రదీప్, శివ, తేజ, such wonderful actors, and నాకు I had the best experience working for this film. సో చాలా కష్టపడి చాలా ఆనెస్టీతో చేసిన సినిమా ఇది. మా ప్రీఫేస్ మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. కమింగ్ ఫ్యూ డేస్లో ఇంకా చాలా కంటెంట్తో మేము ముందుకు వస్తాము. అవన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ ఇవాళ ఈ స్టేజ్ మీద అందరం మేము సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నామంటే దిస్ వన్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, దట్ ఈస్ ఆర్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు. మమ్మల్ని నమ్మి మాకు అంటే ఒక న్యూ కమర్స్ అనో లేకపోతే ఫస్ట్ టైమర్స్ అనో చూడకుండా ఏది కావాలంటే అది ఇచ్చి ఈ సినిమాలో ఎక్కడ దేని గురించి కాంప్రమైజ్ అవ్వకుండా
ఈ సినిమా బాగా వస్తే చాలా నమ్మి సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. ఐ విష్ యూ హియర్ విత్ అస్ టుడే. వీ మిస్ యూ అట్ దిస్ ఈవెంట్. సో యా అండి, లాస్ట్లీ ఐ రియలీ థ్యాంక్ ద మీడియా. ఇప్పుడు ఐ థింక్ సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న సినిమాలన్నీ పీపుల్కి రీచ్ అవుతున్నాయి అంటే ద మీడియా ఇస్ ది ఓన్లీ రీజన్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. థ్యాంక్ యూ వంశీ అన్న, శేఖర్ అన్న, మనోజ్ బ్రో. మా ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. లెట్స్ హోప్ ద బెస్ట్ అండ్ సీ యూ ఆల్ ఎట్ ద థియేటర్స్. థ్యాంక్స్. So yeah, one more thing, Andy. So the major backbone for this film, I truly believe, was Gopi sir. And he's so close to me that I forgot to mention him professionally. So my second cinema with Gopi sir. Watching him compose music is something else, Andy. Just seeing you create music is so much. It gives so much joy. And naku second opportunity vachinanduku, I think I'm very very glad. అండ్ చంద్రబోస్ గారు, సిరాశ్రీ గారు రాసిన లిరిక్స్ ఈ ఆల్బమ్కి ఎంతో యాడ్ అయింది. ఈ సినిమాలోని సాంగ్స్ మీతో చాలా రోజులు ఉండిపోతాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఐల్ సీ యూ ఆల్ సూన్.